న్యూస్కి స్వాగతం. 96 సెంట్లు గవర్నమెంట్ ఇచ్చినారు. నేను పేదలని నలుగురు అన్నదమ్ములు మా నాయనకి. మా నాయన చనిపోయినాక ఎల్లవల నాగేశ్వరరావు వాళ్ళ మేనమ్మ అనే సితారు సేనయ్య వాళ్ళు కలుసుకొని నేను ఆనందం మాదికి నేను చనిపోయినాక మాకు అమ్మినాడు అని ఒక డాక్యుమెంటు సంపాదించి దాని మీద మా నాయన ఏలుముద్దరకాడు సంతకం పెట్టుకొని అది అమ్మినారని నేను పంట కోసుకొని పోను ఏట 45 బస్తాలు నా బిడ్డలు నేను నా పిల్లలు 6 కూటికి చేస్తాను. ఈ ప్రకారం 5 సంవత్సరాల నుంచి నేను అమిత బాధపడుతుంటే నా బాధను ఎవరు పడుచుకొని లేరు. అంతలేక ఆరయ్య శ్రీనివాసులని సారు ఆ సారు వాళ్ళకు బాగా ఉమ్మక్కయ్యి నన్ను మండలాఫీసుకి పోతే చొక్క కొట్టుకొని నా కొడకని నన్ను ఆనబొస్టుగా తిట్టి నా పొలం నాకు రాకుండా నేను పంట కోసుకొని పోను. నా కాడ 1B అడంగులు పేస పుస్తకాలు దీపాలు నా కాడ అన్నీ ఉండే సార్. నా కాడ లేని ఏమి లేవు సార్. శ్రీనివాస అని ఆ సారు ఈ DT సారు భర్త వీళ్ళు కలుసుకొని వాళ్ళిద్దరూ ఆయన్ని బాగా ఆయనతో ఆలోచపడి నన్ను నానాకి ఇబ్బందులు చేస్తారు. దయచేసి మీ అందరి కాళ్ళు కొట్టుకుంటా నాకు ఒకరు న్యాయం చేయండి సార్. న్యాయం చేసి నా పొలం నాకు ఇప్పించి ఏట 45 బస్తాలు 2 సంవత్సరాల నుంచి నేను పంట మిషన్ పెట్టి పొద్దుతప్పుడు కోసుకొని పోను. నా ధాన్యం నాకు ఇప్పించి నా పొలం నాకు ఇప్పించండి సార్. మీ అందరి కాళ్ళు కొట్టుకొని నిలిపేదని దండం పెట్టుకుంటా సార్. మీకు ఏదన్నా 5-6 చూసుకొని వచ్చేది కాబట్టి ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పి అల్లాడిపోయినాను అనుకో. మర్నాడు వచ్చేది అమ్మినాడు ఆ పొలం వాళ్ళది కాదు అనేది నన్ను నానాకి ఇబ్బందులు గురి చేసేది, అబద్ధాలు చెప్పేది, నన్ను అరోసకంగా మళ్ళీ ఇంకొక రోజు నేను రాకుండా నన్ను నానాకి ఇబ్బందులు గురి చేస్తున్నాడు సార్. ఇన్నివరకు కలెక్టర్గా ఇప్పుడు ఇచ్చిన కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ గారు ఏం చెబుతున్నాడో వాళ్ళు ఏం చెబుతున్నారో ఆ సార్ కూడా అదే నమ్ముతున్నారు. పోయిన RTO గారు కోటైన పాప చేయలేక రానియటం లేదు, కేసు పెట్టి వాళ్ళు లోపలేసేసి కేసు పెట్టి ఆ పొలంలోకి పంపండి అని జల్దంకి ఎస్ఐ మేడం విజయలక్ష్మ ఫోన్ చేస్తే ఆమె నా దరిద్రం ఆమె వాళ్ళ మేనత్త కూతురు అవి. సరే సార్ రమ్మని అని చెప్పి పొద్దున వస్తున్న స్టేషన్లో పోగని పెట్టి అవతల జీపు తీసుకొని పోయి RTO గారి కాళ్ళ మీద పడి అది నాకు అయినోళ్ళు సార్ ఈ కేసు లేదు ఏమి లేదు నన్ను నెట్టిన అల్లాడిపోయి చాకులు పెడతారు సార్. దయచేసి మీకు అందరికీ దండం పెడతాను. నా పొలం నాకు ఇప్పేయండి సార్. నేను తిరిగి 75 ఊసు గుండె చెప్పి షుగర్ ఉంది నాకు, BP డౌరు, ఇన్నిటితో చచ్చిపోతున్నా సార్. నాకు దయచేసి నాకు ఒకరు న్యాయం చేయండి సార్. మీకు పుణ్యముంటుంది సార్. నాకు ఎవరు ఇబ్బంది పెట్టేది మా మీద కేసులు పెడుతున్నాడు, మా మీద దౌర్జన్యం చేస్తాను. నేను ఒక అధికారులు మేము దౌర్జన్యం చేస్తాను. నేను ఒక్కడిని ఎంత దౌర్జన్యం చేస్తాను. ఒంటికాకినయ్యి ఈ విధంగా చేస్తారు సార్. నాకు ఒకప్పుడు కూడా నన్ను నానాకి పెడితే పోయిన RTO గారు తీసుకున్నారా? ఎన్ని బస్తాలు తీసుకున్నారు సార్? 45 బస్తాలు సార్. సంవత్సరానికి వచ్చి 45 బస్తాలు సార్. ఈ నా ధాన్యం నా ఊళ్ళు నాకు ఇచ్చి 90 బస్తాలు, నా పొలం నాకు ఇచ్చి పొలం లేక రాకుండా వాళ్ళు కట్టుబాటులో పెడితే నాకు అంతే సార్. నాకు కూలి చేసుకొని బతికోండి. నాకు 6 బిడ్డలు అల్లాడిపోతున్నా. వయసు పెరిగింది. నాకు ఏమీ అర్థం కాకుండా అయోమయంలో పడిపోతున్నా సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. మీకు కాళ్ళు పట్టుకుంటా సార్. లేకపోతే నేను చచ్చిపోతా సార్. నేను బిజినెస్లో కాదు సార్. నేను చచ్చిపోతామని నాకు బాగా కోరిక కలిగింది. వాళ్ళ చేతల్లో నలిగి అసలిసలైపోయినా సార్.